హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంసీఎల్ మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి నేను మా వైఫ్కి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. సర్ప్రైజ్ అంటే యాక్చువల్గా తనకి తెలియదు. ఒక యాక్టివా వెహికల్ తీసుకుంటున్నాను. ఎప్పటి నుంచో ఒక వెహికల్ తీసుకుందామని చెప్పేసి స్కూటీ తీసుకుందామని ప్లాన్ ఉండే. బట్ కొత్తది కొనాలంటే ఇప్పుడు మినిమం 1,10,000 ఉన్నాయి. సో ఈఎంఐ కట్టే సిచ్యువేషన్లో నేనైతే లేను. సో అందుకనే సెకండ్ హ్యాండ్లో మన బడ్జెట్లో బెస్ట్ ఏదా అని ఒక 1 మంత్ నుంచి చూస్తూ ఉంటే ఒక వెహికల్ అయితే దొరికింది మనకి రీసెంట్గా. అండ్ మన బడ్జెట్లో ఉన్నది అండ్ కొత్త వెహికల్ కూడా, అంటే 1 ఇయర్ ఓల్డే. సో వెళ్ళి ఇప్పుడు చూసేసి తీసుకుందామని ప్లాన్లో ఉన్నది. బట్ వర్షం పడుతుంది కంటిన్యూస్గా. ఆగుతుందని అనుకుంటున్నాను కానీ ఆగుతలేదు. సో ఇవాళ ఎట్లయినా ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి వెళ్తున్నాను. సో వెళ్ళి తీసుకున్నాక మీరు కూడా చూడండి, చూసి ఎట్లుందో కామెంట్ చేయండి. వీడియో మటుకు స్కిప్ చేయకండి, మొత్తం చూడండి. సో ఎందుకంటే మా వైఫ్ ప్రైజ్ అయిందా లేదో మీరే చెప్పాలి. మోస్ట్లీ ట్రై చేస్తున్నాను, తనకు తెలియదు యాక్చువల్గా తీసుకుంటున్నా అని తెలిపి. మొన్న ఆల్రెడీ చూపించినాను, అంటే వెహికల్ ఇది ఎట్లా ఉన్నది ఏంటిది అని చెప్పేసి చూపించినాను. బాగుందని చెప్పింది, బట్ తీసుకుంటున్నా అనేది తెలియదు. సో సడన్గా తనకి తీసుకొచ్చి ముంగడ పెడితే ఎట్లా ఉంటుందో చూద్దాము. సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసిన, చూద్దాం ఎట్లుంటుందో. వాన పడుతుందని చెప్పేసి ఆటోలో అయితే పోతున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత ఆటో ఎక్కిన నేను. మొత్తం డిస్కో లైట్లు ఉన్నాయి ఆటోలో. సగం దూరం దాకా అయితే ఆటోలో వెళ్తాను. తర్వాత మా ఫ్రెండ్ వస్తున్నాడు, ఫ్రెండ్ వెహికల్లో వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా ఇప్పుడు మనం తీసుకునే వెహికల్ మన బడ్జెట్లో వస్తుంది. సో అందుకనే తీసుకుంటున్నాను. అండ్ మోడల్ కూడా లేటెస్ట్ ఉన్నది. సో నాకు చాలా నచ్చింది కలర్. అండ్ ఏం లేదు స్క్రాచెస్ ఇట్లా ఏం లేదు, కొత్త వెహికల్ ఉన్నట్టు ఉన్నది. సో గాయ్స్, ఫైనల్గా మా ఫ్రెండ్ అయితే వచ్చేసిండు. మా ఫ్రెండ్ వెహికల్లో వెళ్తున్నాను. అంటే వీడు ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదు, తమ్ముడు లెక్కనే. ఇక మీకు కూడా వెహికల్ చూపిస్తా, ఎట్లుందో చెప్పండి. సో ఇదే మనం తీసుకుంటున్న వెహికల్. మోడల్ వచ్చేసి 2022. ప్రైస్ మెన్షన్ చేస్తున్నా చూడండి. బండి అయితే మంచిగా ఉంది. 18 కిలోమీటర్స్ తిరిగింది, తక్కువ. కొత్తగా ఉంది, షోరూంలో ఉన్నట్టే ఉన్నది బండి. సో గాయ్స్, ఫైనల్గా బండి అయితే తీసేసుకున్నాము. పెట్రోల్ లేదని పెట్రోల్ పోస్తున్నాము. మా వైఫ్ ఎట్లా ఫీల్ అవుతుందో, ఎట్లా ఎగ్జైట్ అవుతుందో చూడాలి పైన. ప్రసాద్ బండి కలర్ చేంజ్ చేసిండు. అదే సుప్రియమన్న నీకు. మందే తీసుకున్నాం దా. అవును అని అడుగు. ప్రసాద్ తీసుకోలేరా? ఆయన బండి ఇన్నే ఉంది, ఇగో ఆయన బండి ఇన్నే ఉంది. ప్రసాద్ అంటేనే తీసుకున్నా, ఇవ్వమని చెప్పిన, ఇస్తా అని చెప్పిన. మళ్ళా చెప్పురా పాపం తడిచిపోయిండు. నేనా ప్రాంక్ ఎందుకు చేస్తా నేను నీకు మీద? తీసుకున్నాం, అయిపోయింది. వానలు అద్భుతం చెప్పాడు ప్రసాద్ గారు కదా. అరే నిజము, మొన్న నీకు చూపియలే బండి ఒకటి బాగుందని అడిగినా కదా. తెలుసు కదే, ఇదే బాగుందన్నా. ఆయన సో పేమెంట్ చూపిస్తే నమ్మింది. ఇప్పుడు పేమెంట్ ఫోన్ పే చేసింది, చూపిస్తే నమ్మింది. విద్దు బండి ఎట్లుంది? విద్దు బండి ఎట్లుంది చెప్పురా. తగ్గేదేలే అంటుంటా. ప్రసాద్ పాపం ఆనల్ని అడుచుకుంటూ వచ్చిండు, నా కోసం వచ్చేసిండు ప్రసాద్ గారు. సో ఇది పండుగ. ప్రసాద్ బండి తీసుకో, ప్రాంక్ అయిపోయింది. ప్రాంక్ అయిపోయింది, పో ఇంట్లోకి. ఏం లేదు, ప్రాంక్ అయిపోయింది. బండి తీసుకొని పోరా. బండి
నమ్ముతలేదు, ఇంకా ట్రాన్స్ఫర్ చేసిందేమో అని చూపించినా కూడా నమ్ముతలేదు. తీసుకోబో. సో మా మమ్మ అయితే వస్తుంది, వెహికల్ చూద్దామని చెప్పేసి పిలిచిన నేనే. చూడండి ఏమంటుందో ఎన్నూరి ఫస్ట్. చూడు మంచిగానే ఉందా? నడుస్తావా? సో గాయ్స్ ఫైనల్గా వాన ఎప్పుడు తగ్గుతుందా అని చూసిన తర్వాత తగ్గినాక పూజ అయితే చేయించేసినాం బండిది. చూడండి మొత్తం పూజ అయితే అయిపోయింది. మా కెమెరామ్యాన్ వచ్చేసి మా విద్యు ఇవాళ మా కొడుకు కంటిన్యూగా తీస్తూనే ఉన్నాడు వీడియోలు. వద్దా అన్న కూడా సినిమాటిక్ మోడ్లో ముంగడి వెనకకి పోయిండు, ఎటేటో చేసిండు. అవన్నీ తీయలేదు, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి. సో గైస్ మీకు కనుక వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.